ఆంజనేయుని పునర్జన్మను గురించి గత భాగంలో తెలుసుకున్నాం కదా. ఆంజనేయునికి దేవతలందరూ ఎన్నో వరాలను ప్రసాదించారు. ఇంద్రుని వజ్రాయుధం వలన ఆంజనేయుని హనుమలకు దెబ్బ తగిలిన కారణంగా హనుమ అని పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు హనుమంతునితో నీవు అమరకీర్తితో ప్రఖ్యాతి చెందదవు, రాబో కాలంలో రామ సహాయకుడవై ఆ మహాత్మునికి అత్యంత ప్రేమపాత్రుడవు కాగలవు అని పలికెను. జరిగినదంతయు విని అంజనాకేసరులు ఆనందించిరి. హనుమంతుడు బాల్యంలో చాలా అల్లరి పనులు చేసేవాడు. ఋషుల ఆసనములను తీసుకొని చెట్లకు వేలాడతీయటం, కమండలంలోని నీరు త్రాగటం, ఇలా వారిని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. హనుమంతుని పనులకు విసుగు చెందిన ఋషులు చెప్పించుచు నీవు నీ బలమును మరిచిపోయేదవుగాక, ఎవరైనను నీ బల పరాక్రమములను గుర్తు చేసినప్పుడు నీ బలము నీకు జ్ఞప్తికి వచ్చును అని చెప్పించారు. హనుమంతుడు విద్యను అభ్యసించడానికి సూర్యదేవుని వద్దకు వెళతాడు. సూర్యదేవ, మీరు నాకు సకల విద్యలను బోధించమని ప్రార్థిస్తున్నాను. అలాగే హనుమ, నీకు సకల వేదాలను బోధిస్తాను. అలా హనుమంతుడు సూర్యుని వద్ద సకల వేదాలను అభ్యసించాడు. విద్యాభ్యాసమును పూర్తి చేసుకుని తమ తల్లిదండ్రుల వద్దకు వెళతాడు. సూర్యుని కరుణ వలన తమ కుమారుడు సర్వ విద్యాపారంగతుడగుట చూచి హనుమంతుని తల్లిదండ్రులు ఆనందించిరి. హనుమంతుని బుద్ధి కుశలతను చూసి సుగ్రీవుడు తన మంత్రిగా చేసుకున్నాడు. సుగ్రీవుడు హనుమంతుని సలహా లేనిదే ఏ పని చేసేవాడు కాదు. వృక్షరాజుకి వాలి, సుగ్రీవుడు ఇద్దరు కుమారులు. వారి రూపము, ఆకారము అంతా ఒకే విధంగా ఉండేవి. ఇద్దరు అన్నదమ్ములు స్నేహంగా ఉండేవారు. తండ్రి తరువాత వాలి కిష్కిందకు రాజైనాడు. ఒకనాడు దుందుబి అనే అసురుడు యుద్ధానికి వచ్చాడు. వాలి ఆ రాక్షసునితో ఒక గుహలో యుద్ధం చేశాడు. వాలి తను తిరిగి వచ్చే వరకు గుహ బయట ఉండమని సుగ్రీవుని ఆదేశించాడు. గుహ నుండి రక్తం బయటికి రావడం చూసిన సుగ్రీవుడు వాలి చనిపోయాడని భావించి రాక్షసుడు బయటికి రాకుండా ఉండడానికి ఒక బండరాయిని అడ్డుగా పెట్టి కిష్కిందకు వెళ్ళిపోయాడు. కొంతకాలానికి వాలి తిరిగి వచ్చి సింహాసనం పైన సుగ్రీవుని చూసి కోపగించి అతన్ని కొట్టి రాజ్యం నుండి బహిష్కరించాడు. సుగ్రీవుని భార్యను కూడా తన భార్యగా చేసుకున్నాడు వాలి. వాలి తనను ఎక్కడ చంపుతాడో అని భయంతో సుగ్రీవుడు హనుమంతుడు మొదలగు అనుచరులతో కలిసి ఋష్యముఖ పర్వతానికి వెళతాడు. పార్ట్ 3 కోసం వేచి చూడండి. మరియు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.